సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, అందమైనవి, అద్భుతమైనవి, ఆశీర్వాదకరమైనది. ఇంకా ఆనందాన్ని, మహానందాన్ని, పరలోకానందాన్ని కలగజేస్తుంది క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, ఔటపల్లి తంబి జోసెఫ్ గారి భక్తులారా, క్రీస్తునందు మన విశ్వాసం ఎంత గొప్పది అంటే, దేవుడు మనల్ని ప్రత్యేకముగా స్వార్థను బోధించు వారి పాదములు కూడా మనందరికీ ఏది ముఖ్యం? మన ముఖం బాగా శుభ్రంగా అందంగా కనపడాలి అని మనం అనుకుంటాం. మన ఈ దుమ్ము ధూళి ఉన్న మన ఈ ఆసియా ఖండములో, వేరే దేశాలలో, యూరప్లో దుమ్ము అస్సలు ఎక్కువగా కనపడదు. కనుక ఇక్కడ మన పాదాలకు పట్టిన దుమ్మును కూడా మనము అంతగా శ్రద్ధ తీసుకోము. కానీ దేవుడికి స్వార్థను బోధించే వారి ముఖమే కాదు, వారి తలలో ఉన్న విజ్ఞానం మాత్రమే కాదు, వారి గుండెలో ఉన్న విశ్వాసం మాత్రమే కాదు, ప్రార్థించే చేతులు మాత్రము కాదు, సేవ చేసే హస్తాలు మాత్రమే కాదు, పాదములు కూడా. అలాంటి పాదాన్ని ఇక్కడ ఈ పుణ్యభూమిలో, కేసరపల్లిలో మొదలుకొని ఔటపల్లిలో అద్భుతాల అంతోని వారిని గురించి విన్నాము. అదేవిధంగా నేడు మన అద్భుతాల తంబి జోసెఫ్ గారిని మనం చూస్తున్నాము, కల్లారా చూస్తున్నాము. ఎక్కడో దూరదేశాల్లో ఉంటే టెలివిజన్లోనో లేకపోతే పుస్తకాల్లో చదివి కాదు, మన కళ్ళారా చూస్తున్నాము. ఆయన పాదాలు మోపిన ఈ పవిత్ర భూమి ఎంత పులకితమైందంటే, నేను ఈరోజు ఏలూరు నుంచి రాత్రి వరంగల్ నుంచి ఇలా ఏలూరు వెళ్తుంటే ఒక పరలోకంలాగా కనపడ్డది నాకు ఔటపల్లి. ఎంత జిలుగు వెలుగులతో, ఎంత సుందరంగా దీన్ని అలంకరించారు. మన కపుచిన్ ఫాదర్స్ని, రెక్టర్ని చాలా గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందించుతూ, నిజముగా నాకు అలా అనిపించింది. ఈరోజు నేను ఇక్కడ కాళ్ళు పెట్టగానే అసలు ఏదో చెప్పలేని, మాటల్లో చెప్పలేని ఆనంద అనుభూతి హృదయంలో పులకరింత. కనుక మీరందరూ కూడా ఏదో ఒక విధంగా దేవుని ఆశీర్వాదాలు పొందుతూ, క్రీస్తు ప్రభుని, రక్షకుడైన క్రీస్తు ప్రభుని నమ్ముకుంటూ, ఇంత మహనీయుడు దైవ కుమారుడైన ఆయన్ని మనం అనుసరించలేకపోయినప్పుడు మన తంబి జోసెఫ్ గారు, మరియ మాత జోజప్ప గారు, ఈ విధంగా సకల పునీతులు మనకు అక్కడ అనేక స్వరూపాలు పెట్టారు. కంటికి చూడలేని మనము ఆ దేవాది దేవుణ్ణి, పునీతుల్ని చూడటానికి మనకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఈ విధముగా అద్భుతమైన సంవత్సరం మీ ప్రార్థనల వలన, మీ యొక్క చందాల వలన ఈ పుణ్యక్షేత్రం ఎంతగానో అభివృద్ధి పొందుతూ, మనమందరము సామాన్య ప్రజలము, మాన్యులు, విద్వాంసులు, పండితులు ఎందరో ఉండవచ్చు, కానీ సామాన్య ప్రజల పునీతుడు, ఇప్పుడు ఇంకా దైవ సేవకుడు అని మన పరిశుద్ధ పాపు గారు తంబి గారిని ప్రకటించారు. ధన్యుడు, రెండవ అంతస్తు ధన్యుడు కావాల, బ్లెస్సెడ్. మూడవది పునీతుడు. కనుక ఈ పండగల ద్వారా, ప్రార్థనల ద్వారా ఆ సమాధి దగ్గర ప్రత్యేకంగా ఆయన చేసే అద్భుతాలకి లెక్కే లేదు. కనుక ఈ విధముగా మనకి ఆ దేవాది దేవుడు ఈ ప్రాంతంలో సామాన్య ప్రజల కోసం ఒక పునీతిని దయచేసినందుకు మనమందరము ఆనందించుచు, ఈనాడు ఒక్క తంబి జోసెఫ్ గారిని మాత్రమే కాకుండా ఈ ప్రపంచము దేవుని ప్రణాళిక, జూబిలీ సంవత్సరం అని పూజ మొదట్లో నేను చెప్పాను. జూబిలీ 2025 ప్రపంచం ఎంతగానో మారుతుంది. 2025 సంవత్సరాల క్రితం మన ఔటపల్లి ఎలా ఉంది, మన
ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, తెలంగాణ ఎట్లా ఉంది, భారతదేశం అసలు ఇట్లా ఇప్పుడున్నట్టే లేనే. అనేక వందల చిన్న చిన్న రాజ్యాలు ఏలుతూ అనేక యుగాలు గడిచిన తర్వాత మనల్ని ఇతర దేశాల వాళ్ళు పాలిస్తున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు. అది ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్యంలో, అది నైజాం సామ్రాజ్యంలో ఉండి ఈ విధముగా దేవుడు మనల్ని నడిపిస్తున్న ఈ పయనములో ఈనాడు ఈ 2025 సంవత్సరంలో ఒక్కసారి మనము ప్రతి సంవత్సరం క్రీస్తు జయంతిని కొనియాడుతున్నాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకముగా క్రీస్తు జయంతి 2024 నుండి ఈ సంవత్సరం చివరి వరకు 2025 మనం డిసెంబర్ 28 వరకు, మరలా తిరుకుటుంబ పండగ వరకు, క్రిస్మస్ తర్వాత వచ్చే ఆదివారం వరకు ఈ జూబిలీని ప్రత్యేకంగా కొనియాడి మన రక్షణ కొరకు మాత్రమే కాకుండా ప్రపంచ రక్షణ కొరకు, ముఖ్యంగా భారతదేశ రక్షణ కొరకు ఎంతమంది ఈ వెలుగు కాంతులను క్రీస్తు ప్రభు జన్మించి తెచ్చిన ఈ రక్షణ వెలుగులను ఎంతమంది పొందుకున్నారు. మనం మాత్రమే ఈ రాత్రి ఇంత అందముగా, ఉదయం కూడా అనేక రంగురంగుల బల్బులతో జిలుగు వెలుగులతో ఉన్నామంటే మనం కథోలికులము కూడా నిండు స్వార్థను నమ్ముకునే బిడ్డలం మనము. ఏదో ఒక పుస్తకం మాత్రము కాదు, ఆది కాండము నుండి చివరి పుస్తకం ఏంటిది బైబిల్లో, దర్శన గ్రంథం వరకు ప్రతి వచనము ఒల్లుపోకుండా నమ్ముకొని, ఆదిలో పేతురు నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును నిర్మించేదనని పలికి ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరవధికంగా అవిచ్ఛిన్నంగా అపోస్తులను ఎన్నుకొని ఈ విధంగా నేటి వరకు కూడా మనకు అవసరమైనప్పుడల్లా తంబి జోసెఫ్ గారు లాంటి భక్తులను మనకు పంపి ఈ విధంగా మనలో ఆరిపోయే వెలుగుని, చమురు లేకుండా లేకపోతే కరెంట్ లేకుండా ఉన్న సమయాలలో, ముఖ్యంగా నేటి కాలములో మనమందరము ఇంకా గొప్ప నమ్మకముతో, నిరీక్షణతో పరిశుద్ధ పాపు గారు ఈ జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించి దానికి ప్రధాన అంశాన్ని నిరాశ లేని నిరీక్షణ, నిరాశపరచని నిరీక్షణ. మనకి ఈ కాలంలో ప్రత్యేకముగా విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ, ఈ మూడు కూడా చాలా అవసరము. కనుక విశ్వాసముతో పాటు రెండవది తగ్గిపోతుంది. మనిషి దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు. దేవుణ్ణి మాత్రమే కాదు, మనిషిని నమ్మలేకపోతున్నారు. ప్రతివారు మోసం చేస్తున్నారని అవినీతి, అన్యాయక్రమాల ప్రపంచంలో ఎలా జీవించేది అని నమ్మకము. నిరీక్షణ అనే పెద్ద పదం, హోప్, ఇంగ్లీష్లో హోప్, HOPE, దానిని నిరీక్షణ అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఒక్క సిలువ కాదు 10 సిలువలు మనకు ఎదురైనా, మనం ఇంకా 2000 నుంచి 2025 వరకు వస్తుంటే లోకం బాగుపడుతుందని మనం ఆశిస్తుంటే, ప్రార్థిస్తుంటే, తంబి జోసెఫ్ గారు లాంటి పునీతులు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే కూడా ఇంకా ఈ లోకంలో అవినీతి, అన్యాయం, పాపము, సైతాను రాజ్యం విజృంభిస్తుంది అని మనం వాపోయే సమయంలో ఈ సంవత్సరం నిరీక్షణ ఎవరు కూడా ఇవ్వలేని నిరీక్షణ దేవుడే మనకిస్తాడు. కనుక కుటుంబాలలో కూడా ఈ వైరస్, అపనమ్మకం అనే వైరస్ లాభం లేదు, నిరాశావాదము ఈ విధముగా మన మనస్సులని గాయపరుస్తుంది. ముందుగా మన మనస్సులని, మన ఆలోచనలని, తర్వాత మన శరీరాన్ని, తర్వాత మన కుటుంబాల్లో కూడా ఈ వైరస్ ప్రవేశించి మనల్ని ఎక్కువ ఆందోళనకు, కష్టాలకు గురి చేస్తుంది. బాగా ప్రార్థించేవారు తంబి జోసెఫ్లా జీవించటానికి
ప్రయత్నించే వారికి, విశ్వాసులకు కూడా ముఖ్యంగా మనకి క్రిస్మస్ రోజున ఉదయించిన కాంతులు, తోకచుక్క ద్వారా అర్ధరాత్రిలో లోకమును వెలిగించిన ఆ వెలుగులు క్రొత్త సంవత్సరం 2025 ఎంత బ్రహ్మాండంగా ప్రపంచమంతటా కొనియాడుతుంది. పశువుల పాకలో పుట్టిన ఆ బాలునికి యేసు అని పేరు పెట్టిన మొదటి రోజు మరియమ్మ గారు మాతృత్వంలో మనం ఈ సంవత్సరాన్ని ప్రారంభించుకున్నాము. కనుక ఈ ఆంగ్ల క్యాలెండర్ సంవత్సరమే కాకుండా దీన్ని జూబిలీ సంవత్సరంగా మనం ఈ కొనియాడే ఈ సందర్భంలో ఈ సంవత్సరం అంతా కూడా పట్టు విడవకుండా నిరవధికంగా అవిచ్ఛిన్నంగా మనం ప్రార్థనలు చేస్తూ సంతోషముతో పాటలు పాడుతూ స్వార్థను బోధించువారు. ఏంటిది స్వార్థ అంటే? దేవుని ప్రేమ, పాత నిబంధనంతా మనకు కనిపించే ప్రేమ. యోషియా ప్రవక్త కూడా 52 అధ్యాయంలో 7వ వచనంలో పౌలు గారు రోమా పౌరులకు చెప్పిన వచనమే. కొండల మీద సువార్తను బోధించువారు ఎగురుతూ, నాట్యమాడుతూ, పాటలు పాడుతూ సువార్తను, దేవుని ప్రేమను, ఎన్ని కష్టాలు ఎదురైనా సైతాను ఆదిలో ఒక్క పడగ విప్పి ఆదాము ఎవలని మోసము చేసిన సైతాను ఇప్పుడు 7 పడగలు విప్పి 7 కాదు ఇంకా 70 అని నేను ప్రజలందరినీ కూడా నమ్మకము లేకుండా ఒకరి మీద ఒకరు ఈ లోకం మీదనే, ఈ జీవితం మీదనే, కనుక కుటుంబాలను సహితము మనము విచ్ఛిన్నము చేసి ముఖ్యంగా కుటుంబాల్లో జరిగేది మనం చూస్తున్నాము. కనుక మనమందరం కూడా నిరాశకు గురి కాకుండా నమ్మకముతో ముందుకు సాగుతూ, ముఖ్యంగా మన విశ్వాసము లోపించినప్పుడు, మన విశ్వాసము బలహీనమైనప్పుడు మరే మత పరిగెత్తుకుని వస్తుంది. యోసేపు గారు మౌనంగా మన చెంతకు వస్తారు. మనము గమనించని వరాలను కూడా ముఖ్యంగా పురుషులకు కావలసిన, నాన్నలకు, తండ్రులకు కావలసిన వరప్రసాదములను ఇస్తూ ముఖ్యంగా మన ఈ పుణ్యక్షేత్రములో మనం ఈ 3 రోజుల ద్వారా పొందే అనేక అనుభవాలను, అనుగ్రహాలని మనం పొందుకుంటూ మున్ముందుకు సాగిపోవాలి. కనుక క్రైస్తవులు, ముఖ్యముగా కథోలిక సంఘము ఈ దేశాన్ని రక్షించటానికి ప్రార్థించాలి. నాలో నమ్మకం కలగాలి. మన దేశమును మార్చాలంటే ఏ ఇతర ధర్మాలు, ఇతర వేదాలు, ఇతర మతాలు, ఏ వేదాంతాలు కానీ ఏది కూడా మన దేశం క్లిష్టమైన దేశం. మన దేశం చాలా పుణ్యభూమి భారతదేశం అంటాము. కనుక ఈ సంవత్సరం ప్రత్యేకముగా ఈ దేశాన్ని కేవలము క్రైస్తవ విశ్వాసమే, కథోలిక విశ్వాసమే మార్చగలదు. ఒకవేళ క్రీస్తు మన విశ్వాసము ఈ దేశాన్ని మార్చలేకపోతే ఇక మన దేశానికి ఏ ఇతర వేదాంతము, ధర్మము కూడా దీన్ని మార్చలేదు. అందరము మానవత్వముతో, సమానత్వంతో మనం జీవిస్తూ, ముఖ్యంగా పేదలు, బీదలు అందరూ కూడా సమానమయ్యే ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విశ్వాసపరంగా నాకు నచ్చిన దేవుణ్ణి నేను నమ్ముకుంటాను, ప్రార్థిస్తాను అన్న ఒక గొప్ప హక్కుని మనమందరం పొందుకొని దాన్ని నేను కనుగొన్న క్రీస్తుని ఇతరులకు అందజేస్తాను. ఏ శక్తి కూడా, ఏ వ్యక్తి కూడా నన్ను ఆపటానికి వీల్లేదని గొప్ప దేవుడు మనకు ప్రసాదించిన స్వాతంత్రమును మనం జీవిస్తూ ఆ హక్కులను పొందుకుంటూ ఈనాడు ఏ విధంగా ఈ పూజలో పాల్గొని చక్కని పాటలతో మనం దేవుని స్తుతిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా, ఇక రానున్న కాలమంతా కూడా మనకు ఈ సంక్రాంతి పండుగ ద్వారా అందరూ కూడా ఈ 3 రోజులు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన కంటికి కనిపించని వైరస్ని, సూక్ష్మజీవుల్ని చంపివేస్తుందంట. అందుకే ఈ 3 రోజులు ప్రత్యేకంగా ఆ సూర్యగమనము ఇవన్నీ కూడా, సూర్యుడు అక్కడే ఉంటాడు కానీ సూర్యుడు తిరుగుతున్నాడని మనకింకా నమ్మేవాళ్ళు ఉన్నారు. కనుక సూర్యుడు కాదు, భూమి తిరుగుతున్నాడు. అదేవిధంగా దేవాది దేవుడు ఆ శుభవార్త, లోకరక్షణ శుభవార్త, స్వస్థత శుభవార్త,
దైవ రాజ్య శుభవార్త ఏంటిది? సువార్తను బోధించవాలని చక్కని పాట కూడా ఉంది కదా మనకి. కనుక ఆ సువార్త అంటే ఏంటిది? అందరికీ ఆనందము కలిగించు క్రీస్తు జన్మము ద్వారా మొదలైన ఆ కాంతి కిరణాలు, ఆ దైవ కిరణాలు మనందరిపై, మన దేశంపై, మన గ్రామాలపై, మన సంఘాలపై కురిసి ఈ పండగ ద్వారా, ముఖ్యంగా ఈ సంవత్సరం జూబిలీ పండగ ద్వారా ప్రభుని ఆత్మ నాపైనున్నది, పేదలకు సువార్త బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను. కనుక మన భారతదేశంలో ఇంకా పేదరికం చాలా ఉన్నది, అసమానత ఇంకా ఎక్కువగా రాజ్యమేలుతున్నది. మానవులకు ఉండే హక్కులు, స్వార్థ, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తే, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేయటానికి పశువుల పాకలో జన్మించటమే కాదు, సిలువనెక్తి రక్తము చెంది మనల్ని రక్షించిన ఆ ప్రభు పుట్టినప్పుడు ఎవరి పశువుల పాకలోనో పుట్టాడు, చనిపోయినప్పుడు ఎవరి సమాధిలోనో. కనుక ఈ లోకానికి వచ్చి ఈ లోక జీవితం యొక్క పరమార్థాన్ని మనకు బోధించాడు. అదే సువార్త. దానినే మన తంబి జోసెఫ్ గారు చాలాసార్లు మౌనముగా బోధించారు. మౌనము యొక్క అర్థాన్ని మనం గ్రహించలేకపోతే కొన్ని ఆలోచనలకి, కొన్ని సమస్యలకి మౌనమే సమాధానము. ఈ విధముగా ఆయన ఎక్కడ జన్మించారు? మన తంబి జోసెఫ్ గారు పాండిచ్చేరి, తమిళనాడులో ఉన్నది. ఇప్పుడు అది ఒక యూనియన్ టెరిటరీగా ఉండి అక్కడి నుంచి ఆయన బయలుదేరి దేవుడు కేరళ పంపించాడు. తమిళ భాషలో ఆయన తన పుణ్యకార్యాలను, పుణ్య జీవితం జీవించి కేరళ వెళ్ళి అక్కడ సహజ సిద్ధమైన, మనం ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉన్నాం కదా, మనం తొందరగానే స్వస్థత పొందుతాం ట్యాబ్లెట్లు వేసుకుంటే. కానీ అవి ఒక వ్యాధిని నిర్మూలించి ఇంకొక వ్యాధిని మనలో పెడతాయి. అది మనకు చాలామందికి తెలియదు, సైడ్ ఎఫెక్ట్స్ అని అంటాము. కనుక ఈ విధముగా ఆయన నాటు వైద్యం ఇచ్చి అనేక మందికి స్వస్థతను ప్రసాదించి, ముఖ్యంగా ఆ జ్ఞానముతో కేరళ నుండి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఆయన బిట్రగుంట, వెరీ గుడ్, బిట్రగుంట అనే ఒక రైల్వే స్టేషన్ నెల్లూరు పీఠములో ఉన్నది అది. కనుక అక్కడికి వచ్చి ఈ విధముగా కేరళ నుంచి, తమిళనాడు నుంచి ఆ కాలంలో రైల్వే ఉద్యోగుల సహకారంతో దేవుడు ఆయన్ని మన దగ్గరికి పంపాడు. ఆయన పాదములు మన భూమిని స్పృశించాలని, తాకాలని, మన పాదములు కూడా ఆ విధంగా క్రీస్తు కోసం నడవాలని, నడిపించాలని క్రీస్తునాథుని యందు ప్రియులారా. ఎందుకు? మన ఐజయా ప్రవక్త 52:7 సువార్తను బోధించువారు కొండల మీద ఎగురుతూ వారి పాదములు ధన్యమైనవి, సుందరమైనవని చెప్పిన మాటనే పౌలు గారు రోమాపూర్లకు రాసిన లేఖ 10వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడంటే, హీబ్రూ ప్రజలకు, గ్రీకు ప్రజలకు పాదములు అంటే చాలా ముఖ్యమైనవి. మనల్ని నడిపేవి, నడిపించేవి, మనల్ని మోసేవి. ఈ విధంగా మనల్ని, ముఖ్యంగా 5 వేళ్లకున్న పరమార్థాన్ని కూడా వాళ్ళు చెప్తారు. మొదటి 3 వేళ్ళు దాదాపు సమానంగా ఉంటాయి. ఒకటి విశ్వాసము, ఒకటి నమ్మిక, మూడవది దేవ ప్రేమ. ఈ విధముగానే ఆ చివరి 2 మనకు స్వస్థతను, సంపదను దయచేసి అని వాళ్ళకి, వాళ్ళ సంస్కృతిలో ఉన్న ఆ పాదమే కాదు, పాదానుకున్న వ్రేళ్ళు కూడా. ఈ విధముగా మనం ఈనాడు మనకందరికీ దేవుడిచ్చిన ఈ పాదాలని మనము దేవుని సేవ చేసే వాళ్ళ పాదాలని, ముఖ్యంగా ఇక్కడున్న ఇంతమంది గురువులు, మఠవాసులు, ఉపదేశులు, ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాలలో 2 క్రైస్తవం అంచెలంచెలుగా ఎదిగిపోతూ పుణ్యక్షేత్రాలు ఈ విధంగా అభివృద్ధి పొందుతున్న ఈ సమయంలో మనము తంబి జోసెఫ్ గారి పాద స్పర్శ, ఆయన జీవించిన ఇల్లు, తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడినది కనుక మనం ఇంత గొప్ప భాగ్యమును పొందుకున్న మనము, మీరందరూ పుణ్య తీర్థయాత్రికులుగా ఇక్కడికి వచ్చినట్టు. పరిశుద్ధ పాప గారు ఇంకోటి కూడా, నిరీక్షణ ఎప్పుడు చావకూడదు. నీకు 5 సుగుణాలు అవసరము, విశ్వాస సుగుణాలు. ఈ సంవత్సరం
ఏంటంటే మొదటిది నిరీక్షణే, రెండవది నిరీక్షణే, మూడవది నిరీక్షణే, నాలుగవది నిరీక్షణే, ఐదవది నిరీక్షణ. కనుక దీన్ని మేము పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మనుషుల్ని చంపుకొని, మనుషుల్ని విడదీసుకొని వాళ్ళ వర్గాలుగా, కులాలుగా, జాతులుగా మానవాళిని ఐక్యం చేయటకు వచ్చిన ప్రభు యొక్క సువార్త, దైవరాజ్య స్థాపన, దీన్ని చిన్నాభిన్నము చేసి విడదీసి మనల్ని ముఖ్యంగా మీ కుటుంబ సమస్యలతో ఈరోజు మీరు వచ్చి ఉంటారు. స్వస్థత కోసం ఎంతోమంది వచ్చి ఉంటారు, పిల్లల కోసం ఎంతోమంది వచ్చి ఉంటారు. కనుక ఇంకా అనేక బాధలు, పిల్లల చదువుల కోసం వచ్చి ఉంటారు. తర్వాత సమాధానం కోసం, శాంతి కోసం. యెషయా ప్రవక్త అంటాడు, సువార్తలో శాంతిని బోధించే వాళ్ళ పాదములు సుందరమైనవి. ఈ సువార్త యొక్క అర్థాన్ని చెబుతూ శాంతిని, సమాధానాన్ని బోధించేవాళ్ళు. మనమందరం ఒకటే. ఎవరిని కాస్త కోసినా వచ్చే రక్తం మనందరిలో కూడా ఎర్రగానే ఉంటుంది. కనుక ఈ విధంగా క్రీస్తునాథుని ప్రియులారా, మనము ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మన స్వంత అవసరాల కోసం ప్రార్థించడం ఒక ఎత్తు అయితే అది మంచిదే, అది అవసరమే. ఇంకా మన ప్రార్థనలు ఇతరులకు అవసరము. మీరు వెళ్తుంటే మా కోసం ప్రార్థించండి అని ఎంతోమంది మిమ్మల్ని అడిగా ఉంటారు. నన్ను మాత్రం మన దివ్యవాళ్ళ టెలివిజన్ చూసి 7 గంటల పూజ 14వ తారీఖు బిషప్ గారు పూజ చేస్తున్న ఎంతోమంది, నాకు తెలంగాణ నుంచి నేను వస్తూ ఉంటే ఎంతోమంది మా కోసం ప్రత్యేకంగా అక్కడ ప్రార్థించండి అని, మన దేశం కోసం ప్రార్థించమని, మన రాష్ట్రాల కోసం ప్రార్థించమని కోరి ఉన్నారు. కనుక మనమందరం కూడా ప్రార్థనలోని శక్తిని గుర్తిస్తూ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మనము ఈ నమ్మకం అనేది ఎంతగా కుటుంబాల్లో ప్రవేశిస్తుంది, సంఘాల్లో ప్రవేశిస్తుంది, మా గురువుల్లో ప్రవేశిస్తుంది. ఈ వైరస్ అనేది కంటికి కనపడకుండా 4-5 సంవత్సరాల క్రితం కరోనా కోవిడ్ వైరస్ గురించి మనకు పరిజ్ఞానం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కూడా వస్తుందని వింటున్నాము. అది కూడా చైనా నుంచి అంటున్నారు. కనుక క్రీస్తునాథుని ప్రియులారా, మనం ఈనాడు ఆదాము ఏవల ద్వారా ప్రవేశించిన ఈ వైరస్ ప్రపంచాన్ని పగిలిపోయేటట్టు మనల్ని చేసింది. మన మనసు పగిలిపోయింది. ఒకటి మంచి చేయాలనుకుంటే చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాము, సమయం వచ్చినప్పుడు మంచిని చేయలేకపోతున్నాము. పౌలు గారు వాపోయినట్టు, నేను అనుకున్న మంచిని చేయలేకపోతున్నాను, నేను ఏ చెడునైతే వదిలిపెట్టాలో అనుకున్నాను దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను. ఈ మనస్తత్వము క్రీస్తునాథుని ప్రియులారా, ఆదాము ఏవలని దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరేటట్టు చేసింది. మొదటి పాపము దేవుడు తినవద్దనిన పండుని తిని వారు అవిధేయత చూపెట్టినారు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, 5-6 ఏండ్లు ఉంటాయి. బిషప్ గారు, ఆదాము ఏవలు ఇండియా వాళ్ళు అనుకుంటా అన్నాడు. ఎందుకు ఇండియా వాళ్ళు అంటారు అంటే, పండు ఇవ్వగానే తీసుకున్నా కదా, మనకు పండ్లు తినటం అంటే ఇష్టం కదా, మన ఇండియా వాళ్ళు కావచ్చు అంటే, ఏమోలే నీకైతే ఒక పాయింట్ ఉంది దాంట్లో అని అన్నాడు. సరే, ఎందుకు అడుగుతున్నామంటే, వాళ్ళు చైనా వాళ్ళు అయితే బాగుండేది అంటున్నాడు. ఎందుకు చైనా వాళ్ళంటే, ఆ పండు ఇచ్చింది కదా సైతాను, ఆ పండు తీసుకొని పారేసి ఆ పాముని తినేసేవాళ్ళు వాళ్ళైతే. మనకి శోధనలు, వ్యాధులు, బాధలు, అప్రమకాలు ఉండేవి కాదు అని ఏ విధంగా కాస్త తమాషగా అయినప్పటికీ కూడా మనమందరము కూడా ఈనాడు దేవుడు మనల్ని ఈ దేశంలో పెట్టాడు, ఈ ప్రాంతంలో పెట్టాడు. కనుక మనం దీని యందు ఆనందించుచు, నిన్ను దేవుడు ఎక్కడ పుట్టించాడో, ఎక్కడ పంపాడో అక్కడ తంబి గారిని 3 రాష్ట్రాలు తిప్పినాడు, 3 భాషలు. మన ఆంధ్రప్రదేశ్కి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు తెలుగే రాదు, కానీ నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో తన యొక్క సువార్త పరిచర్యను బిట్రగుంటలో మొదలుపెట్టి ఇక్కడ మన ప్రక్కనే ఉన్న కేసరపల్లిలో 7-8 ఏళ్ళు ఉండి ఈరోజు బైబిల్ సువార్త పఠనాన్ని విన్నారు. క్రీస్తు ప్రభు సువార్తను బోధించుటకు 2 చొప్పున పంపెను. మీరెంత నిరాడంబరంగా ఉండాలి,
ఎంత ఒక్క వస్త్రం తప్పితే ఏం వేసుకోవద్దు, చెప్పులు కూడా లేకుండా అని మన మక్కీగా 100కి 100 సువార్తలు ఏది విన్నామో మన బ్రదర్ తంబి జోసెఫ్ గారిలో అది మనకు కనిపిస్తుంది. క్రీస్తునాథుని ప్రియులారా, క్రీస్తు ప్రభు చెప్పినట్టు ఆయన కొంతమంది పిచ్చివాడు అనుకున్నారు, కొంతమంది వాళ్ళ ఊర్ల నుంచి వెళ్ళగొట్టారు, కొంతమంది ఆహ్వానించారు. క్రీస్తు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తులు కొంతమంది వెళ్ళగొడితే, ఎవరైనా వెళ్ళగొట్టినప్పుడు మీ కాలి దుమ్మును కూడా అక్కడ దులిపేసి పొమ్మన్నాడు క్రీస్తు. చాలా ఆశ్చర్యకరమైన విషయము. మనల్ని ఎంత వద్దన్నా మనం క్రీస్తు స్వార్థను అందించాలి. ఇంకొక వైపు, మరి ఒక వైపు ముఖ్యంగా మన క్రైస్తవ బిడ్డలే ఈ కాలంలో ఇంకా కథోలిక విశ్వాసం నుండి అనేక సంఘాలకు విడిపోయిన వాళ్ళు ఇక్కడ చాలామంది కూడా ఉండవచ్చు. కనుక మనమందరము క్రీస్తులో ఒకే విశ్వాసము, ఒకే నమ్మకము, ఒకే ప్రేమ, ఒకే బాప్తిసం పొందిన మనమందరము ముందుగా క్రైస్తవుల మధ్యలో ఉండే నిరీక్షణ, ఐక్యత మనలో రావాలని, ముఖ్యంగా మనము మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము ద్వేషించు వారి కోసం ప్రార్థించండి అని ప్రభువు చెప్పాడు. కనుక ఈ కాలంలో ఇంకా ఇతర ధర్మాల వాళ్ళు కూడా క్రైస్తవులంటే చాలా కష్టాలు పెడుతూ ఉన్నారు, హింసలు వస్తున్నాయి. కనుక అన్ని బైబిల్లో ఉన్న విషయాలే. కనుక మనమందరం వాటిని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ, ముఖ్యంగా నమ్మకం కోల్పోవద్దు. ఏదైనా కానీ ఈ లోకం తలకిందులైనా, సప్త సముద్రాలు ఎండిపోయినా, హిమాలయాలు బద్దలైనా, సూర్యుడు తలక్రిందులైనా, మనం ఈ నిరీక్షణ విశ్వాసం కోల్పోకుండా మనమందరం పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనమందరం సువార్తను, బ్రదర్ తంబి గారిని స్తుతిస్తూ సువార్తను బోధించు వారి పాదములనే పాట ఒక చరణం పాడి దేవుని స్తుతించుదాము. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జయ జయ యేసునామం, జయ జయ క్రీస్తునామం, జయ జయ యేసునామం, జయ జయ క్రీస్తునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితమును అర్పించు నీదు బిడ్డలను. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితమును అర్పించు నీదు బిడ్డలను. దీవించు యేసయ్యా, దీవించు దీవించు, దీవించు యేసయ్యా, దీవించు నీదు ఆత్మతో. జయ జయ క్రీస్తునామం, జయ జయ యేసునామం, జయ జయ క్రీస్తునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఈరోజు విన్న స్వార్థలోని వచనాలను మనం ధ్యానిస్తూ మన బ్రదర్ జోసెఫ్ తంబి గారిలో ఏ విధంగా ఉన్నాయి, మన వరప్రసాదములు పొందుకునే వాళ్ళమే కాదు, మనం ఇతరులకు వాటిని అందజేయగలిగే స్థాయికి రావాలి. నాకు స్వస్థత అవసరమే, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధమైన వ్యాధి. ఆయన మనకు ఈనాడు స్వస్థతను, సంపదను, సంతానాన్ని, ఇంకా ఇతరవతులు చదువు సంధ్యలు, కుర్రవాళ్ళు తల్లిదండ్రుల మాటలు వినక పెడద్రోగబట్టడం, ఈలోక ఎన్ని శోధనలు వస్తాయి. వాళ్ళ కోసం ప్రార్థించడానికి తల్లిదండ్రులు చేసే త్యాగాలు చెప్పలేనివి. కనుక తల్లిదండ్రుల ప్రేమ కన్నా మిన్నగా మన ఈ ప్రాంతానికి బ్రదర్ తంబి జోసెఫ్ గారు చూపెట్టిన ఆ ప్రేమను మనం ధ్యానించుతూ, ముందుగా తంబి జోసెఫ్ గారిలో దేవుని మనిషి, మ్యాన్ ఆఫ్ గాడ్,
మనమైతే ఇతరుల మన్నన పొందటానికి, ఇతరులు మెచ్చుకోవటానికి కొన్నిసార్లు అది ఇది చెప్తాం. అది ఆయన దేవుని మాత్రము, కేవలము దేవుడు నన్ను పంపాడు. నాకు అనేక శోధనలు, వేదనలు వచ్చినప్పటికీ, ప్రజలు నన్ను తిరస్కరించినప్పటికీ, ముఖ్యంగా ఈ అవుటపల్లి ఆయన్ను ఆహ్వానించింది. ఆయన తమలోని ఒకరిగా అంగీకరించి ఆయన ఇక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకునేటట్టు వచ్చింది. కనుక ఆనాటి ఈ అవుటపల్లి ప్రజలను మనం అభినందిస్తూ, ఈనాటికి మనం జీవిస్తూ వారి వారసత్వాన్ని పొందుకుంటూ ఈ ప్రాంతంలో కేవలం ఈ గ్రామమే మాత్రము కాకుండా ఈ చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా దాదాపు 30 నుండి 50 గ్రామాలు, ఇటు వట్లూరు మొదలుకొని అనేక గ్రామాలు ఆయన తిరిగాడని, చివరికి గుంటూరు ప్రాంతానికి కూడా ఒకసారి వెళ్ళాడని ఈ విధంగా మనకి చరిత్ర చెబుతుంది. కనుక ఆయనకి ఈ విధంగా దేవుని మనిషి కాబట్టి మనమందరము దేవుని పోలికలో సృష్టింపబడ్డాము. ఆదికాండము 1:27 మానవులను దేవుడు తన పోలికలో సృజించి వారిని స్త్రీ పురుషులుగా చేసి వివాహ బంధమందు ఆశీర్వదించి ఉన్నాడు. కనుక మనము కూడా దేవుని కోసము, దేవుని వలె సృష్టింపబడిన మనము పిశాచి మనలను మాయ చేసి, మోసము చేసి మనల్ని పడిపోయేటట్టు చేసిన మన మనస్తత్వం మన ఆధీనంలో ఉండటం లేదు. కనుక దీనికోసం ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ప్రార్థిస్తూ మనము దేవుని మనుషులుగా ఉంటూ, రెండవది ప్రార్థనా మనిషి, మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా మనిషి, మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అంటే ఈ కాలంలో గురువులు కూడా మెన్ ఆఫ్ ప్రేయర్ సరిపోవటం లేదు. మాస్టర్స్ ఆఫ్ ప్రేయర్ కావాలి. నాకు ప్రార్థనా శక్తి ఏంటో తెలుసు, ఆ ప్రార్థనలో చివరికి గెలుపు మనదే అన్నంత గొప్ప విశ్వాసంతో మనం ప్రార్థించగలగాలి. మన బ్రదర్ గారిని చూస్తూ ఆయన జీవితంలో ఈ ప్రార్థనా శక్తితోనే ఆయన కాలినడకనే ఈ గ్రామాలన్నింటిని కూడా దర్శించి ఆయన మనకు స్వార్థ సేవ చేసి ప్రార్థనలోని శక్తిని మనం ఈనాడు మనకు యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుట ప్రార్థనా శక్తితో ఆయన చేసిన మొదటి అద్భుతాలలో ముఖ్యమైనవి. పిశాచిని, అపవిత్రాత్మలను, అశుద్ధాత్మలను మనకెన్ని కాలంలో అనేక రకాలు సైతాను మాయవేషాలు వేస్తుంది తెలుసా? కనుక మనకు ముందు వచ్చి నిలబడి నేను సైతాన్ అని చెప్పదు. అనేక రకాలుగా మనకు తెలియకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా వెనక నుంచో, పక్క నుంచో, ముందు నుంచో, మన స్నేహితుల ద్వారానో, మన బంధువుల ద్వారానో ఈ విధంగా వైరస్ మనలో ప్రవేశించేటట్టు చేస్తుంది. కనుక ఈ సైతానుని, అశుద్ధాత్మలను మనలో నుండి వెళ్ళగొట్టేటట్టు మనకు తెలియని అశుద్ధాత్మలు కొన్ని మనలో వసిస్తూ ఉంటాయి. కొన్ని తెలియని పాపములు, పాప సంకీర్తన ద్వారా మనం చాలామంది మన పాపములకు అన్నిటికీ మన్నింపు పొందుకొని చాలా ఆనందంగా ఉంటాం. మనం పాప సంకీర్తన చేసినప్పుడు ఆ బరువంతా దిగిపోతుంది. ఈ కాలంలో పిల్లలు తమ తల్లిదండ్రులకి వాళ్ళ కష్టాలు చెప్పుకోవట్లేదు, కొన్ని చెప్పుకోలేరు. స్నేహితులకి రెండవది, స్నేహితులకు కూడా చెప్పుకోవట్లేరు. గుడికి వచ్చినప్పుడు దేవుడికి కూడా చెప్పుకోవట్లేదు. దేవుడికి తెలియంది ఏదైనా ఉంటుందా మన గుండెల్లో? లేదు. కనుక దేవాలయానికి వచ్చినప్పుడు దేవునికి మనం అన్నీ చెప్పుకోవాలి. లేకపోతే ఈ కాలంలో మన గుండె బరువు ఎక్కువ అవుతుంది. పిల్లలకు కూడా గుండెపోట్లు వస్తున్నాయి. చాలా వార్తలు చూస్తుంటే నాకైతే ఆశ్చర్యమే కాదు, చాలా బాధ కూడా కలుగుతుంది. చిన్న చిన్న పిల్లల్లో 7 ఏళ్ళు మొన్న కుర్రకాలువలలో చాలామంది ఈ కోవిడ్ ఇంజెక్షన్ వల్ల వచ్చిందని కొంతమంది అంటున్నారు. అది నిజమే. కొంతమందికి అన్ని మందులు అందరికీ ఒకే విధంగా పనిచేయవు, కొన్ని సరిపోవు కూడా. కనుక ఈ విధంగా మనం ఈనాడు అన్ని జబ్బులకు, ముఖ్యంగా అపవిత్ర ఆత్మలకు, సైతానికి సంబంధించినవన్నీ కూడా మనం ఈరోజు మన పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ మన యొక్క స్వస్థతను కోరుకుందుము. అదేవిధంగా హృదయ పరివర్తనం పొందవలనని, తర్వాత రోగులకు అనేకులకు తైలమును అద్ది స్వస్థపరిచిరి. క్రీస్తు ఇచ్చిన ఆ ఆదేశంతో, ఆ శక్తితో బ్రదర్ తంబి కూడా మనకి ఈ విధంగా చేసి ఉన్నాడు. కనుక ఈనాడు ఆయన దేవుని మనిషి, రెండవది ప్రార్థనా మనిషి, మూడవది స్వస్థత
స్వస్థత పరిచేవాడు. అపోస్తల కానాడు ఇచ్చిన వరము అనేక మంది ఈనాటికి కూడా ఆయన సమాధి దగ్గర జరిగిన అద్భుతాలు, ఫ్రాన్సిస్ వారి సభలో చేరి ఫ్రాన్సిస్ వారి సమాధి, 3 మూర్తులు మనకు గుర్తుకొస్తారు ఈ పుణ్యక్షేత్రానికి వస్తే. మొదటిది పంచగాయాల ఫ్రాన్సిస్ గారు. మన పరిశుద్ధ పాపు గారి పేరు ఏంటిది ఇప్పుడు? ఫ్రాన్సిస్. ఆయన పేరు అసలు పేరు బొర్గోగ్లియో. నాకు తిరగదు కూడా, బొర్గోగ్లియో అని. దాని నేను పంచగాయాల ఫ్రాన్సిస్ ఏ విధముగా ఈ లోకానికి కంటికి కనిపించని దేవుని ప్రత్యక్షంగా మనకందరికీ తెలియచేసి పంచగాయాలు పొంది, క్రీస్తు ప్రభు పొందిన పంచగాయాలు పొంది ఆయన ఈ లోకానికి గొప్ప స్వస్థతను, ముఖ్యంగా వ్యాధులతో, బాధలతో, మూలుగులతో, కష్టాలతో, కన్నీళ్లతో, కడగండ్లతో, అనేక రకాలైన గాయాలతో ఈ లోకము, తర్వాత మన కుటుంబాలు, మన వ్యక్తిగతంగా గాయాలతో సతమతమవుతున్నాము. కనుక ఫ్రాన్సిస్ వారు. దాని తర్వాత మనకి ఫ్రాన్సిస్ సభలో కనిపించేవాళ్ళు అంతోని వారు, అద్భుతాలు అంతోని వారు అంటారు. ఆయన సువార్తను బోధించే వారి పాదములు సుందరమైనవని చెప్పిన దేవుడు ఆయన తన నోటితో, కంఠస్వరముతో, స్వరపేటిక, మనకు మాట్లాడే శక్తి ఎక్కడ ఉంటుంది? పెదాల మీదనా? కాదు, ఈ స్వరపేటిక. కనుక అంతోని వారు పాదువాపురిలో మీరు పోతే అంతోని వారి స్వరపేటిక, సువార్తను బోధించిన ఆయన స్వరపేటిక నాలుక ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంకా 3వది మన బ్రదర్ జోసెఫ్ తంపి గారు. కనుక ఈనాడు మనమందరం కూడా మన వ్యాధులను, బాధలను అన్నిటికీ ఆయన హృదయపూర్తిగా చెప్పుకుందాం. తప్పకుండా నమ్మకం, నిరీక్షణ. అసలు ఎవరికీ లేని ఒక గొప్ప పుణ్యము, ఏ మతములో, ఏ ధర్మములో, ఏ వేదాంతములో, ఏ తత్వశాస్త్రములో లేని ఈ నమ్మకాన్ని క్రీస్తు మనకిచ్చాడు. క్రీస్తు ఏ విధంగా సిలువను మోసుకొని సిలువే నా ఆయుధము, సిలువే నా విజయ పతాకం అని చెప్పాడు. మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తు సిలువే నాకు ఆధారము. సంక్రాంతి పండగ పైకి ఏమి ఎగిరేస్తారు పిల్లలు? గాలిపటాలు. ఆ గాలిపటం పైకి ఎగరటానికి శక్తి దేంట్లో ఉంది? గాలిలో ఉంది. తర్వాత ఎగిరేసే వాళ్ళు కూడా ఉంటుంది అన్నమాట. కొంతమంది ఇద్దరు ఎగిరేసిండ్రు, ఒకటిదేమో పైకి పోయింది, ఇంకొకటిది 10 అడుగులు పోయి తాపి మన కింద పడుతుంది. కనుక దారములో ఉందని కొంతమంది. కనుక మనల్ని ఎగరవేసేవాడు, పైకి పంపించేవాడు, స్వస్థపరిచేవాడు దేవాది దేవుడని భక్త తంబి గారి ప్రార్థన సహాయంతో మనకు ముందుకు పోవాలి. కనుక మన యొక్క జీవితం మోక్షం వైపు ప్రయాణిస్తూ ఈ జూబిలీ సంవత్సరంలో మనకు ముందుకు సాగుతూ, పంచగాయాలలో ఒక మంచి పాట ఉన్నది కదా మనకి. ఇది భాగ్యం అందరికీ రాదు. చాలామంది గురువులు ప్రార్థిస్తారు, నన్ను వేద సాక్షిగా ప్రభువా చేయి, నీకోసం నేను రక్తం చిందేటట్టు. చాలామంది ప్రజలు, ప్రభువా నీకోసం నేను చెమట కార్చేటట్టు, నీ స్వార్థ సేవలో చెమటైనా రక్తం కార్చే భాగ్యం నాకు ఇవ్వకపోతే కనుక నీకోసం నేను చెమట కార్చేటట్టు. కనుక అందరికీ దొరికే భాగ్యము కాదు. కనుక క్రీస్తు ప్రభు పొందిన పంచగాయాలని మన తంబి జోసెఫ్ గారికి కూడా దేవుడిచ్చారు. ఆ గాయాల ద్వారా మన గాయాలన్నీ మాన్పమని ఈ విధంగా మనమందరం ఈరోజు కోరుకుంటూ, పంచగాయాల ఫ్రాన్సిస్ వారు, పంచగాయాల క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత మారిన శరీరం ఉన్నది. పూర్తిగా మారిన శరీరంతో ఆయన ఆత్మస్వరూపము, అదే శరీరం. ఈ భూమి మీద అన్నీ వదిలిపెట్టుకున్నాడు, కానీ తన పంచగాయాలను మాత్రం ప్రభు వదిలిపెట్టుకోలే. ఉత్థానమైన తర్వాత తన గాయాలను చూపించాడా లేదా? తన గాయాలను చూపించాడు కదా. కనుక తోమాస్ గారికి తన హృదయ గాయాన్ని కూడా చూపించారు. కనుక ఎందుకు క్రీస్తు ప్రభు ఈ పంచగాయాలని పరలోకం చేరిన తర్వాత కూడా
ఉంచుకున్నాడంటే ఒక భక్తుడు, మన బ్రదర్ జోసెఫ్ తంబిలాగా భక్తుడు అంటాడు, ఆయన మనం ఈ లోకంలో చేసే పాపాలు, శాపాలు, అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళు, మామూలు ప్రజలు చేసే చిన్న చిన్న స్వల్ప పాపాలు కాదు, పెద్ద పెద్ద అవినీతి, అన్యాయ, అక్రమాలు, సైతాను 7 పడగలతో విప్పి ఈ విధంగా మనుషులు నాశనం చేసేటప్పుడు దేవునికి మన మీద గనుక కోపం వస్తే, రాదు, ఒకవేళ వస్తే అప్పుడు యేసుప్రభు వెంటనే లేచి పంచకాయలు చూపిస్తాడు తండ్రికి, పరలోక తండ్రికి చూపించి, ఇదిగో నేను వారి కోసము సువార్తను బోధించాను, నువ్వు పంపిన పని నెరవేర్చాను, వారి కోసం పంచకాయాలను కూడా పొంది నీ ప్రేమను చూపించారంటే దేవుని కోపము చల్లారుతుందని, అందుకే లోకాంత్యం వరకు ఆయన పంచగాయాలను ఉంచుకుంటూ ఈ లోకంలో అప్పుడప్పుడు పుణ్యాత్మల ద్వారా, ముఖ్యంగా మన తంబి జోసెఫ్ గారి ద్వారా ఈరోజు మన గాయాలన్నీ ఒక్క నిమిషం మనం అందరూ తలుచుకుందాము. మనస్సుకు తగిలిన గాయములు ఎన్ని ఉన్నాయి. ఈ కాలంలో మనస్సుకి ఎక్కువ గాయాలు అవుతున్నాయి. మనో కష్టాలు, మనోవ్యాధులు, ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ వస్తున్నాయి. చాలామంది భార్యాభర్తల మధ్య కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వెంటనే మనసుని గాయపరచటం, తర్వాత ఆత్మను గాయపరిచే పాపాల ద్వారా. కనుక మూడవది మన శరీరం. ఈ గాయాలన్నిటిని కూడా మనం ఇప్పుడు ఒప్పుకుంటూ మనమందరం పాట పాడే వాళ్ళు రెడీగా ఉన్నారా? పంచగాయాలలో దాచుకోవయ్యా అనే పాటను మనమందరం పాడదాం. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలను దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలను దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మంచితనము నాలో యేసు నింపుమయ్యా, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మన గాయాలకు స్వస్థత పొందుతూనే మనము కూడా ఇతరుల గాయాలను స్వస్థపరిచే స్థాయికి రావాలి. కనుక చాలామంది దేవుని వరప్రసాదం పొందడం, కథోలికులకు బాప్తిసం ద్వారా ఇచ్చిన గొప్ప వరము. మనము కూడా బ్రదర్ తంబి అంత స్థాయికి మనం చేరుకోలేకపోవచ్చు, కానీ చిన్న చిన్న విషయాలలో మన ఇతరులను మన్నిస్తూ, ఇతరులకు మన్నింపు నేర్పుతూ, మన కుటుంబాలలో, మన సంఘాలలో కలిసిమెలిసి ఉండటము, ఈ విధంగా నేర్చుకుంటూ ఇప్పుడు ఈరోజు ఈ పూజలు పాల్గొనే వాళ్ళందరినీ మీ గాయాలన్నీ మాన్పాలని, మిమ్మల్ని స్వస్థపరిచి పూర్తి ఆరోగ్యంతో, ఆనందంతో శుభవార్తను ప్రకటించు వారిగా మిమ్మల్ని మీ చేతులు, కాళ్ళు అన్నీ కూడా దేవునికి అంకితమై మీ పాదములు కూడా సుందరంగా మలిసినట్టు నేను ప్రార్థిస్తూ, చివరి అంశము, బ్రదర్ తంబి గారు చనిపోయే రోజు ఆయనకు దేవుడు ముందుగానే తెలుపుకున్నాడు. మీలో ఎవరికైనా తెలుసా మీరెప్పుడు చనిపోతారో? తేదీ వదిలిపెట్టు, వారం, నెల, మనకెవరికి తెలియదు. కొంతమందికి పుణ్యాత్మలకు దేవుడు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. కనుక మనందరికీ కూడా ఎప్పుడు పిలిచినా నేను రెడీ ప్రభువా, నీ సువార్తను బోధిస్తూ జీవిస్తూ ఉంటాను. ముందుగా
నాకు ఇచ్చిన ఈ చిన్న స్థాయిలో నేను జీవిస్తూ ఉంటాను, ప్రకటిస్తూ ఉంటాను. నా పాదాలను నువ్వు ముద్దాడే విధంగా నన్ను సుందరంగా తీర్చిదిద్దడానికి వందలు అర్పిస్తూనే నేను ఎప్పుడు మరణించిన ప్రభువా సదా సిద్ధమే అని అంటూ 1945 సంవత్సరము, ఇది ఏ నెల? జనవరి 15 రేపు ఆయన ముందుగానే, దేవుడు 3 నెలల ముందుగానే చేపించి తన యొక్క పెట్టెను కూడా, చనిపోయిన తర్వాత తను పెట్టెను కూడా తయారు చేసుకుని ఈ విధముగా కొంతమంది నమ్మలేదు, కొంతమంది అనుమానపడ్డారు ఈ విధంగా. కానీ ఈ 14వ తారీఖున ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి అయినాడు. ఈ విధంగా మనకొచ్చే కష్టాలన్నీ కూడా మనోవ్యాకులము, ఆయనకు మనం చేసిన గాయాలు, మానవులు చేసిన గాయాలన్నీ కూడా ఆయన్ని వేధించి బాధించిన చివరి వరకు స్వార్థ చేశాడు. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆయన పోని ఊరే లేదు కనుక ఈ ప్రాంతమంతా పవిత్రమైపోయి ఆయన రేపు ఇక్కడే మన మధ్యలోనే ఉన్న గృహంలో ఆయన తుది శ్వాస విడిచాడు. కనుక మనమందరం కూడా మరణించాలనే విషయం మనందరికీ తెలుసు. ఎవరైనా సదా జీవిస్తానని అనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ మరణం అనేది కేవలం మనుషులకే, దేవుడికి ఉదయం సూర్యోదయం సూర్యాస్తమయం ఎట్లా సూర్యుడు ఉదయిస్తున్నాడా? చదువుకున్న వాళ్ళు ఉదయించడం లేదు, మనమే దాని చుట్టూ తిరుగుతూ ఈ విధముగా మరణము ఈ లోకము నుండి మనం విడిపోయి పరలోకములో నిత్య నివాసంలో ఉంటాము. కనుక జోసెఫ్ తంబి గారు ఇప్పుడు పరలోకము నుండి మనల్ని చూస్తూ ఈ పండుగల వేడుకల్లో పై ఇన్ని ఆడంబరాలతో పాటు మన అంతరంగములో క్రైస్తవ విశ్వాసాలు అన్ని రంగాల్లో రాణించాలి. ఈ కాలంలో సోషల్ మీడియా వచ్చింది, కంప్యూటర్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, వాటన్నిటిని కూడా స్వార్థ కోసం ఉపయోగించుకోవాలి. మన దివ్యవాణి ఈ విధంగా ప్రపంచమంతటా, ఎక్కడ అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, జమ్మూ కాశ్మీర్లో ఉన్న, కానీ ఈరోజు మన పూజను చూడగలుగుతున్నారంటే దేవుడిచ్చిన అన్నిటిని కూడా స్వార్థ సేవ కోసం ఉపయోగించుకుంటూ మనమందరము అన్ని విషయాలు ముందుకు పోతూ అంతకంటే ఎక్కువగా అంతరంగములో ఆత్మలో పరిశుద్ధంగా ఉండి, ప్రభువా ఈనాడు నాలో ఉన్న లోపాలన్నింటినీ కూడా నీకు సమర్పించుకుంటున్నా. నాలోని విశ్వాసము లిమిటెడ్, పరిమితమైన విశ్వాసం నాది. కాబట్టి మా దైవ సేవకుడైన బ్రదర్ తంబి జోసెఫ్ ద్వారా మమ్మందరినీ, మా భారతదేశమును, మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను, ముఖ్యంగా విజయవాడ పీఠములో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ద్వారా ఈ ప్రాంతం అంతటిని కూడా దేవా మమ్మల్ని ఈ జూబిలీ సంవత్సరములో జూబిలీ కాంతులతో క్రీస్తు ప్రభు ఆనాడు తెచ్చిన 2025 సంవత్సరాలకు తెచ్చిన దివ్య కాంతులు మాపై ఈ సంవత్సరం అంతా కురియాలని, మమ్మల్ని వెలుగులోనికి తీసుకురమ్మని, మమ్మల్ని మా కుటుంబాలను దీవించమని మేమందరం ప్రార్థిస్తున్నాము అంటూ నేను దేవా నీ తరపున ఈ బిడ్డలందరినీ ఆ వెలుగు కాంతులతో, సంక్రాంతి వెలుగుతో నింపి ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. ఆమేన్, ఆమేన్.